శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. గురుభ్యో శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆగస్టు నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తులకు అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఎక్కడ ఉన్నాడు? కన్యలో ఉన్నాడు. వ్యయాధిపతి బుధుడు గురుడితో కలిసి ఉన్నాడు. ఇక్కడ చూసారా, మనకి పరివర్తన చెందుతున్నాడు. అలాగే 6వ ఇంట్లో ఉన్నటువంటి శని, పంచమ రాహువు, భాగ్యస్థానంలో కుజుడు, 10వ ఇంట్లో బుధుడు, రవిబుధుడు కలిసి ఉన్నారు. 11వ ఇంట్లో ఉన్నటువంటి వాడి కేతువ, అలాగే 12వ ఇంట్లో 1000 మందు శుక్రుడు. ఈ 1000 మందు శుక్రుడు వల్ల మనకి మైనస్ ఏంటి? నీచపడ్డాడు శుక్రుడు. ఇక్కడ తులారాశి వారు ఎలా ఉన్నారంటే, వాళ్ళకు వాళ్ళు గొప్పవాళ్ళు అన్నటువంటి ఎప్పుడో సర్టిఫికేట్ వాళ్ళే చేసుకుంటారు. అటు వాళ్ళు ఇవ్వక్కర్లేదు. ముందు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసేసుకుంటారు. ఇది తప్పు, ఇది రైటు అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. చెప్పిన విషయం చెప్పిన వినరు. పెద్దల్ని గౌరవించినట్టుగా నటిస్తారు కానీ గౌరవించరు. దైవం ఏదో కరుణించాలి అన్నటువంటి పూజ చేస్తారు తప్ప పూర్తి భక్తి విశ్వాసంతో దేవుణ్ణి కొరరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కఠినంగా, ఇంత ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళ తులారాశులు చూశాను. నమ్మండి అయ్యా, మీరు ఒక మార్పు రావాలి. మీరు ధర్మబుద్ధే, మిమ్మల్ని చెడు అని సన్నం. ధర్మానికి కట్టుబడినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది తులారాశికి ఉందని చెప్తాను. అందుకే అక్కడ కాటా ఇచ్చారు. అక్కడ త్రాసు అనేది ఎందుకు ఇచ్చారు అంటే, ఇండికేషన్స్ వర్క్ని ఇవ్వరు. ఆ ఇండికేషన్స్, ఈ గుర్తులు ఏదైతే ఉన్నాయో వాటి తాలూకా బుద్ధిని ప్రేరేపించి ఇది విశేషుల సంపద, వాటిని ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ నక్షత్రాలు ఆ పాదాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ధర్మబుద్ధి ఉన్నది కాబట్టి త్రాసు ఇచ్చారు కదా. అయితే ఇక్కడ గోచారం మనం చూసుకున్నాం. వీళ్ళు సంవత్సర కాలం బట్టి అంతకుముందు కూడా బాధలు పడ్డారు, ఒక స్టాండర్డ్ పొజిషన్లోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే చక్రం ఎలా తిరుగుతుందిరా అంటే, మళ్ళీ అక్కడికి ఎక్కడ మొదలెడుతున్నారో అక్కడికే వస్తున్నారు, మళ్ళీ అక్కడే మొదలెడుతున్నారు. 4 మెట్లు ఎక్కుతున్నారు, 3 మెట్లు పడిపోతున్నారు, మళ్ళీ 1వ మెట్ని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇలాగా జరుగుతుందని నన్ను అడుగుతున్నారు. వాళ్ళు ముందు వాళ్ళ ఆలోచన విధానం మార్పు చేసుకోవాలి. చాలామంది, 1 2 కాదు, త్వరలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది మాతో డిస్కషన్ చేస్తుంటారు. వాళ్ళ తలకి కోటీశ్వరులు ఉన్నారు, అప్పుడు కుబేరులు ఉన్నారు, పేదవాడు ఉన్నాడు, కానీ దరిద్రుడు ఉన్నాడు. బుద్ధి మాత్రం మారలేదు. ఒకటే బుద్ధి. ఉన్నారు, ధనం ఉంది, ఖర్చు పెడతారు, వాహన యోగం ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి. ఎన్నున్నా ఒక బుద్ధి అన్నది ఉందో దాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళు నిర్ణయాలు చేసుకుంటారు. ఒకసారి చెప్పింది కానండి, పెద్దల్ని వాళ్ళు సలహా పాటించండి. పేకల మీదకి వచ్చినంత వరకు కూడా ఎవరి విషయం వినరు. పేకల మీద వచ్చిన తర్వాత ఎవరినో పెద్దల వాళ్ళు కాలు వేలు పట్టుకుంటారు. అప్పుడు మనిషి శృతి మించిపోతుంది, చేయి జారిపోతుంది. అందుకంటే ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. తొందరపాటు పనికిరాదు, దుడుస్థానం పనికిరాదు. పెట్టుబడులు, విపరీతమైన పెట్టుబడులు పెట్టి పాడైపోతున్నారు. కోట్ల మీద వ్యాపారాలు దుడుకుతనంతో దెబ్బతింటున్నాయి. కాంట్రాక్ట్ వ్యవహారాలు, దూకుడు ఎక్కువ. పాట పాడడం అంటే ఏదో మరి ఖచ్చితంగా పాడేయాలి, టెండర్ మనకి వచ్చేయాలి. నష్టమైనా పర్వాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుడుకు పనికిరాదు. సొంతంగా ఆలోచించడం తప్పు లేదు, కానీ కొన్ని విషయాల్లో మీ సన్నిహితులు, మీ కుటుంబము, మీరంటే ఇష్టపడినటువంటి వాళ్ళు, మీతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు సలహాలు కొద్దిగా పాటించండి, తీసుకోండి.
కోర్టు వ్యవహార చిక్కుల్లో సతమతమవుతున్నటువంటి వ్యక్తులకు కూడా చెప్పాను, జాగ్రత్త పడండి, దులుగుతనం వద్దు, ఏదైనా ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారు, విదేశాలు ప్రయత్నాలు చేసి విదేశాలు ఇల్లు దెబ్బతింటున్నారు. ఎన్ని చెప్పినా దూర ప్రాంతంలో భార్యా బిడ్డలను విడిచిపెట్టి దూరదేశాలకు వెళ్ళి కూడా అక్కడ సంపాదన చాలీచాలని సంపాదనతో సతమతమవుతూ కింద రాలేక ఉండలేక ఎంత క్షోభపడుతున్నారో నేను చూస్తున్నాను. ఇక్కడ ఏముందంటే గోచారం మనం కంపేరింగ్ చేసుకోవాలి. ఆ కంపేరింగ్ చేసుకొని ఇక్కడ జాతకాన్ని పరిశీలించుకొని దాని జాగ్రత్తలు పాటించుకొని దైవాన్ని పట్టుకోవాలి. నేను అన్ని పూజ చేస్తానండి, అన్ని దేవుళ్ళు నమ్ముతానండి, కానీ నా దృష్టి ఎలా అయిపోతుంది ఏంటి, నా కర్మ ఎలా కాలిపోతుంది ఏంటి, తప్పు. ఈ అదృష్టం ఎప్పుడూ అదృష్టవంతుడివే. ఎందుకంటే తులారాశి వారు తొలతూగుతారు, ధనంతో తొలతూగారయ్యా అన్నటువంటి సామెత ఉంది. ఎప్పుడూ ధనంలోనూ తొలతూగుతారంట. వాళ్ళు ఎప్పుడు కూడా కింద పడిపోవడం అంటూ కింద పడిపోతున్నా అదే స్థానంలో ఉంటారంట. వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, కింద పడిపోతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అటువంటి గొప్పతనం అనేటువంటి రాశి ఏదైతే ఉందో తులారాశి, ఈ ఆగస్టు నెలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించే శక్తి దైవానుగ్రహానికి ఉంది. అమ్మవారిని కుంకుమ పూజ చేయండి, మంచి శుభ్రత రాసిద్దాం. మళ్ళీ మరో ఎపిసోడ్ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.